ఇక పేపర్లోని ప్రధాన అంశాలు చూసే ముందు మనం చూసుకున్నట్టయితే గనక మూసీ సంరక్షణ ఎంతో అవసరం అంటూ కూడా నిన్న బట్టి విక్రమార్క వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న బాధితులకు కూడా ఖచ్చితంగా పునరావాసం ఏర్పాటు చేస్తామంటూ కూడా ఈ మేరకు ఆయన చెప్పడం జరిగింది. మొదటిగా పేపర్ చూసుకుందాం. ఈనాడు గనక చూసుకున్నట్టయితే మూసీ సంరక్షణ ఎంతో అవసరం, నిర్వాసితులకు న్యాయం చేస్తాం, ఇకపై ఆక్రమణలు లేకుండా చూస్తాం, ఉప ముఖ్యమంత్రి బట్టి వ్యాఖ్యలు. అయితే మనం చూసుకున్నట్టయితే మూసీ సంరక్షణ ఎంతో అవసరం అంటూ కూడా నిన్న బట్టి విక్రమార్క వ్యాఖ్యలు చేశారు. అలాగే నిర్వాసితులకు న్యాయం చేస్తే ఇకపై ఆక్రమణలు లేకుండా చూస్తామంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్య చేయడం జరిగింది. నెక్స్ట్ గనక చూసుకున్నట్టయితే ధరలున్న రైతుకు దగ, వినియోగదారులు చెల్లిస్తున్న దాంట్లో అధిక భాగం ఇతరులకే, మధ్యవర్తులు ఖర్చుల వాటా ఏకంగా 67%, అన్నదాతకు దక్కుతుంది 33%. కూరగాయల ద్రవ్యోల్బణంపై ఆర్బీఐకి నిపుణుల బృందం నివేదిక, సరఫరా వ్యవస్థలో లోపాలను సరిచేయాలని సూచన. ఏదైతే మనం చూసుకున్నట్టయితే ధరలున్న రైతుకు దగా జరుగుతుందంటూ కూడా ఇటు వినియోగదారులకు చెల్లిస్తున్న దాంట్లో అధిక భాగం ఇతరులకే చెల్లిస్తున్నారంటూ కూడా తెలుస్తుంది. అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ మధ్యవర్తులు అలాగే ఖర్చుల వాటా ఏకంగా 67%గా ఉంటే అన్నదాతకు దక్కుతుంది కేవలం 33% మాత్రమే దక్కుతుంది. మనం మరొక అంశం కూడా చూసుకున్నట్టయితే ఇటు కూరగాయల ద్రవ్యోల్బణంపై కూడా ఆర్బీఐకి మేరకు నిపుణుల బృందం నివేదిక ఇచ్చిన దాంట్లో ప్రధానంగా రైతుకు దగా జరుగుతుంది అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే సరఫరా వ్యవస్థలో లోపాలను సరిచేయాలని కూడా సూచించారు. నెక్స్ట్ చూసుకుందాం. నేడే కౌంటింగ్, హర్యానా జమ్మూ కాశ్మీర్ ఫలితాలపై ఉత్కంఠ, ఎన్ఐసి చేతికి ధరని మంత్రి పొంగులేటి ఆదేశాలకు అప్పగింత. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే వరద నష్టం పనులకు 11,713 కోట్లు ఇవ్వండి, రాష్ట్ర పునర్విభజన సమస్యలను పరిష్కరించండి, వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల జాబితాలో మరో 3ని చేర్చండి, 29 ఐపీఎస్ పోస్టులు కేటాయించండి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి వినతి. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే వరద నష్టం పనులకు 11,713 కోట్లు ఇవ్వండి అంటూ కూడా నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి సీఎం రేవంత్ రెడ్డి వినతి పత్రం అందించారు. అలాగే మనం చూసుకోవచ్చు వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల జాబితాలో మరో 3ని చేర్చాలని, అలాగే 29 ఐపీఎస్ పోస్టులను కేటాయించాలంటూ కూడా ఈ మేరకు ఆయన ఇచ్చిన వినతిని ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే 3 ప్రధాన ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థన. ఏదైతే ప్రధానంగా 3 ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి ఈ మేరకు ఆయన అభ్యర్థించారు. అలాగే నెక్స్ట్ కనుక దాంట్లో చూసుకున్నట్టయితే 2026 మార్చి కల్లా నక్సలిజం నిర్మూలన, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటన, మావోయిస్టులే మానవ హక్కుల అతిపెద్ద ఉల్లంఘనని విమర్శ, గత 10 ఏళ్లలో హింసాత్మక ఘటనలు గణనీయంగా తగ్గాయని వెల్లడి, ఇక నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలు మంత్రులతో సదస్సు. ప్రధానంగా చూసుకున్నట్టయితే 2026 మార్చి కల్లా నక్సలిజం నిర్మూలన చేస్తాం, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ మేరకు ఉద్ఘాటించారు. ఇక మావోయిస్టులే మానవ హక్కుల అతిపెద్ద ఉల్లంఘన అంటూ కూడా ఈ మేరకు ఆయన విమర్శించడం జరిగింది. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి కనుక చూసుకున్నట్టయితే మూసీ నదిలోకి మురికి పోనీయం, 17,000 కోట్లతో సివరేజ్ ప్రాజెక్ట్, అమృత్ 2 కింద సహాయం చేయండి. ఇక 7,444 కిలోమీటర్ల మేర సివరేజ్ల నిర్మాణం, 27 మున్సిపాలిటీలు కలిపి మాస్టర్ ప్లాన్, మెట్రో 2వ దశ భారం సగం తగ్గించాలి, కేంద్ర మంత్రి ఖట్టర్కు సీఎం రేవంత్ విజ్ఞప్తి. ఇక సివరేజ్ టీపీఆర్ ను అందజేస్తున్న ముఖ్యమంత్రి. ఇక వరద నష్టం పనులకు 5,438 కోట్లు ఇవ్వండి, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమరంభీం జిల్లాల్ని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించండి, విభజన సమస్యలను పరిష్కరించండి, హోంమంత్రి అమిత్ షాకు రేవంత్ విజ్ఞప్తి. ఏదైతే మనం చూసుకున్నట్టయితే గత పేపర్లో కూడా ఏదైతే మూసీ నదిలోకి మురికిని పోనివ్వం, అలాగే మాకు కొంతమేర వరద సహాయం మీద సహాయం కావాలి, అలాగే చూసుకున్నట్టయితే 3 ప్రాంతాలను ఆదిలాబాద్, మంచిర్యాల, కుమరంభీం జిల్లాలను కూడా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించాలని చెప్పారు. అలాగే మెట్రో 2వ దశ భారం సగం తగ్గించాలి, దాంట్లో కూడా సహాయం చేయమని కోరారు. మరొకటి మనం చూసుకున్నట్టయితే 27 మున్సిపాలిటీలు కలిపి మాస్టర్ ప్లాన్ నిర్మించాం. అలాగే 7,444 కిలోమీటర్ల మీద సివరేజ్ల నిర్మాణం కూడా చేపట్టున్నాం. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రి ఖట్టర్కు సీఎం రేవంత్ విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే చెరువుల్లో 380 ఎకరాలు 86 ఎకరాలు మాయం, హైదరాబాద్ లో 44 నీటి వనరులుగా పూర్తిగా కనుమరుగు, మరో 127 చోట్ల పెద్ద మొత్తం విస్తీర్ణంలో ఆక్రమణలు, 10 ఏళ్లలో భారీగా కబ్జాలు, బీఆర్ఎస్ నేతలే అధికం, మరికొన్ని చోట్ల ప్రతిపక్ష స్థానిక నాయకుల హస్తం, ఔటర్ వరకు 695 చెరువులు ఉన్నట్లు గుర్తింపు, ప్రభుత్వ రికార్డులు ఉపగ్రహ చిత్రాల ద్వారా పరిశీలన. ఏదైతే చూసుకున్నట్టయితే గత బీఆర్ఎస్ హయాంలో దాదాపు 10 ఏళ్లలో 386 ఎకరాలు చెరువుల్లో మాయమైనట్లుగా కూడా తెలుస్తుంది. ఈ మేరకు ప్రభుత్వ రికార్డులు అలాగే ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ మేరకు పరిశీలించినట్లుగా కూడా తెలుస్తుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మూసీ చెరువుల ప్రక్షాళన సమాజ హితానికి, నిర్వాసితులకు న్యాయం ప్రభుత్వ బాధ్యత, మైలేజ్ ప్యాకేజ్ ఏంటో విపక్షాలు చెప్పాలి. హైదరాబాద్ అంటేనే రాక్స్, పార్క్స్, లేక్స్,
కబ్జాలను మ్యాప్లతో వివరించిన బట్టి. ఇక హైడ్రాకు యాప్ చెరువులు, పార్కులు, సర్కార్ స్థలాలపై నిఘా, కబ్జాలపై ఫిర్యాదులు చేసేలా రూపకల్పన, అందుబాటులోకి రానున్న అప్లికేషన్. అలాగే మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ గనక గుడిని బట్టి నిధి ఆదాయం ప్రకారం సిజిఎఫ్ వసూళ్లకు ప్రతిపాదన, కామన్ గుడ్ ఫండ్ కోసం ప్రతిపాదనల ప్రజాప్రతినిధుల అభ్యర్థనలు. ఇక పరిశ్రమలు పెట్టని సంస్థలకు భూములెందుకు, ఇందు టెక్జెన్, బ్రాహ్మిణి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక స్టార్ట్ గేజ్, అనంత టెక్నాలజీస్, జేటీ బిల్డింగ్స్ పనులు చేపట్టలేదు, వాటికి భూ కేటాయింపులను రద్దు చేయండి, ఆ సంస్థలపై 4 నెలల్లో చర్యలు తీసుకోండి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు. ఎవరైతే పరిశ్రమలు పెట్టిన సంస్థకు భూములు ఎందుకు అంటూ కూడా ఈ మేరకు కొన్ని సంస్థల పేర్లు వ్యాఖ్యానిస్తూ కూడా వాళ్ళ మీద ఆదేశాలు తీసుకోవాలంటూ కూడా ఇటు హైకోర్టు వ్యాఖ్యానించింది. గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఆర్థిక భరోసా, పరిహారానికి 6 నెలల్లో దరఖాస్తులు చేసుకోవాలి, కుటుంబానికి 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా. అలాగే మనం చూసుకున్నట్టయితే మాఫీ గారడి 31,000 కోట్ల రుణమాఫీ చేశామని రేవంత్ అన్నారు. మోదీకి రాసిన లేఖలో 17,000 కోట్లే చెప్పారు. మరి ఆ 14,000 కోట్లు ఏమయ్యాయంటూ కూడా ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే అవినీతి ఐపీఎస్లపై కొరడ, అధికార దుర్వినియోగం చేసే వారిపై ప్రభుత్వం సీరియస్, నిఘా విభాగం ద్వారా పలువురు ఐపీఎస్ల తీరుపై ఆరా. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మైక్రో ఆర్ఎన్ఏ ఆవిష్కరణకు వైద్య నోబెల్, అమెరికా శాస్త్రవేత్తలు ఆంబ్రోస్ రూకునుకు అత్యున్నత పురస్కారం. ఇక నేడు హర్యానా, కాశ్మీర్ ఫలితాలు విడుదల. నెక్స్ట్ పేపర్ చూసుకుందాం. వెలుగు కనుక చూసుకున్నట్టయితే గత 2 పేపర్లో ఏదైతే ప్రస్తావించారో ఇక్కడ కూడా ఇదే మెయిన్ హెడ్డింగ్ గా ఉంది, మనం చూసుకోవచ్చు. వరద నష్టం పనులకు 11,713 కోట్లు రిలీజ్ చేయండి, తక్షణ సాయం కింద 5,438 కోట్లు ఇవ్వండి అంటూ కూడా నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి సీఎం రేవంత్ రెడ్డి వినతి పత్రం అందించడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే చెరువులను పూడ్చి 1,000 కోట్ల దోపిడీ చేశారు, గత బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ కేంద్రంగా భారీ భూ స్కామ్ జరిగింది అంటూ కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే బఫర్ జోన్ లోని ఇండ్ల జోలికి పోవట్లే, మూసీ బాధితులకు మరొక చోట మెరుగైన ఇండ్లు ఇస్తున్నాం డిప్యూటీ సీఎం. అయితే బఫర్ జోన్ లోని ఇండ్ల జోలికి పోవట్ల, కానీ మూసీ బాధితులకు మరో చోట మెరుగైన ఇండ్లు ఇస్తున్నామంటూ కూడా నిన్న డిప్యూటీ సీఎం బట్టి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే సాక్షి చూసుకున్నాం. సాక్షి కనుక చూసుకున్నట్టయితే బుల్డోజర్లకు బ్రేక్, ఇప్పట్లో నిర్మాణాల కూల్చివేతలు వద్దని ప్రభుత్వ నిర్ణయం, వ్యవస్థను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోవడంపై హైడ్రా దృష్టి, ఆలోగా చెరువుల సర్వే పూర్తి చేయాలని సర్కార్ ఆదేశం, సుమారు 3 నెలల పాటు ఈ కసరత్తు కొనసాగే ఛాన్స్. అలాగే ఆ ఆక్రమణలపైనే ఫోకస్, మూసీ నది గర్భంలోని నిర్మాణాలనే తొలగిస్తున్నాం డిప్యూటీ సీఎం బట్టి. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఆ కేటాయింపుల్లో జోక్యం చేసుకోలేం, పారిశ్రామిక ఐటీ అభివృద్ధికే ప్రభుత్వ ప్రోత్సాహకాలు. ఇక ఎంబీబీఎస్ కన్వీనర్ సీటు 3.35 లక్షల ర్యాంకుకు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మానవ హక్కుల్ని కాలరాశారు, ఉల్లంఘనలో నక్సల్ స్టాప్. మరొక అంశం చూసుకున్నట్టయితే రీజనల్ చుట్టూ సేస్లు, రింగ్ రోడ్డును ఆదాయ వనరుగా మార్చుకునే దిశగా ప్రభుత్వం అడుగులు. అయితే దీనిపై పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ సీనియర్ రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు. వారితో మాట్లాడతాం. కృష్ణమూర్తి గారు చెప్పండి, మనం చూసుకున్నట్టయితే నిన్న కేంద్ర మంత్రి ఖట్టర్ని కలిసి ఇటు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇప్పటి వరకు గత ప్రభుత్వాలు డిపిఆర్లు ఇచ్చినాయి, కానీ అన్నిటికీ డిపిఆర్లు ఇచ్చి సమస్యలను పరిష్కరించండి అంటూ కూడా ఇప్పుడు చెప్పింది. కానీ ఈసారి మనం చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి సర్కార్ డిపిఆర్ ఇచ్చి మరి మాకు ఇలా పలానా వాటిలో నిధులు కావాలి, అలాగే పలానా మనం చూసుకోవచ్చు నిన్న మెట్రో విషయంలో కూడా 2వ దశ పనుల్లో కూడా మాకు కొంతమేర సాయం కావాలి అంటూ కూడా కోరడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? తెలంగాణ రాష్ట్ర వరద సహాయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అడిగింది అధికమైతే కేంద్రం ఇచ్చింది అతి స్వల్పం. కాబట్టి దీని విషయంలో కొంత డిపిఆర్ కావాలంటే కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం అడుగుతాం. మేము గతంలో ఇచ్చిన వాటికి వారి నిబంధన మేరకు వ్యవహరించండి, నిబంధన మేరకు మీరు ఇస్తే నిబంధన మేము కూడా ఆలోచన చేస్తామని చెప్పారు. కాబట్టి ఈసారి డిపిఆర్ ఇస్తే ఖచ్చితంగా వాటిని పరిశీలించి ఆడిట్ చేసిన తర్వాత వాటిని కొంత అవసరమైతే కేంద్ర బృందాలు మళ్ళీ వచ్చే అవకాశం, ఇచ్చిన డిపిఆర్ కరెక్ట్ గా వినియోగించరా లేదా అనే విషయాన్ని వాళ్ళ అవసరమైతే పరిశీలించుకోండి, క్షేత్రస్థాయికి పరిశీలించుకుంటున్నారు. ఆ తర్వాత ఆ నిధులు ఇచ్చేందుకు వీలవుతుంది. ఏదైతే మెట్రో విషయంలో మొదటి దశ మెట్రో విషయంలో కేంద్ర ప్రభుత్వం కొంత సహాయం చేసింది, జ్యోతికరంగా కొంత ఆదుకుంది. 2వ దశ చేయాలి, 3వ దశ చేయాలి, 4వ దశ చేయాలి, మొత్తం 6 దశ అనుకుంటున్నారు. వీటి మీద కేంద్రం కూడా కొంత ముందుకు వస్తే బాగుంటుంది. అదేవిధంగా భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత వేగం పెంచాల్సిన అవసరం. కొంత భూసేకరణకు ఏదో ప్రయత్నం చేసినప్పటికీ చాలా వరకు అడ్డంకులు వస్తూ ఉంది. కాబట్టి వాటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయించుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇది కాకుండా ఇప్పుడు త్రిపుర
రీజనల్ రింగ్ రోడ్ చుట్టూతా కూడా మెట్రో ఇవ్వాలి, లేకపోతే రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేయాలి, ఎంఎంపీ తరహాలో అది వాటికి సంబంధించిన విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత వేగం పెంచాల్సిన అవసరం ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పనులు ఇదే రకంగా కాబట్టి వచ్చే 10 ఏళ్ళలో కూడా పూర్తి అవకాశం ఉంది. కాబట్టి వీటిని పెంచాల్సిన అవసరం. ఈ అంశాల మీద అన్నిటి మీద కూడా కొంత కేంద్రం కొన్ని నిధులిస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత వేగవంతంగా చేసే అవకాశం ఉంది. అంటే వచ్చిన నిధులను వాళ్ళు టైం బౌండ్ లో పెడతారు. వాళ్ళు ఇచ్చే నిధులు ఈ టైంలో వెచ్చించండి మీరు, మిగతా మళ్ళీ ఇస్తామని చెప్తారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా వేగం పెంచే అవకాశం ఉంటాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే బాగుంటుంది. అదే విషయాన్ని నిన్న కేంద్ర హోంమంత్రి కట్టరు వీళ్ళందరినీ కూడా కలిసి కొంత మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా తెలుస్తా ఉన్నాయి. మొత్తంగా అంటే రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొంత రాష్ట్రానికి ఉపయోగపడంగా ఉందని మనం భావించాల్సిన అవసరం. కానీ కేంద్ర హోంమంత్రుల్ని కలిసి అలాగే కేంద్ర మంత్రుల్ని కలిస్తూనే ఎందుకు రేవంత్ రెడ్డి మోదీని కలవలేకపోయారు? మోదీ ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదంటారు? అలాగే చూసుకోవచ్చు వరద సాయం కూడా 5,438 కోట్లు ఇవ్వాలంటూ కూడా విజ్ఞప్తి చేశారు. మరి ఆ మేరకు సాయం అందించే అవకాశం ఉందంటారా? ఇటు కేంద్రం నుంచి సహకారం వస్తుందంటారా? వాస్తవానికి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఎక్కడ కూడా మోడీని కలుసుకోవాలి, ఎక్కడ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదు, రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడూ చెప్పలేదు. రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తా ఉన్నారు, వరద సహాయం మీద కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతారు, కేంద్ర మంత్రులను కలిసి వేలు ఇస్తారు, కేంద్ర మంత్రులతో మాట్లాడతారు, వివిధ అభివృద్ధి పథకాలకు సంబంధించిన అంశాల మీద అంటే వీలుని బట్టి వాళ్ళ అపాయింట్మెంట్ కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళతో మాట్లాడుతుంటారు, వాళ్ళతో కలుస్తారు, నివేదికలు ఇస్తారు, వినతి పత్రాలు ఇస్తారని చెప్పేసి చెప్పారు. కానీ ప్రధానమంత్రిని కలుస్తారని ప్రధానమంత్రిని కలవాలంటే పర్టికులర్ గా ఒక అంశం మీద ఉండాలి. ఫస్ట్ మొన్న ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో వరదల మీద కొంత సహాయం కోరింది, కేంద్ర ప్రభుత్వం ఇంట్లో కూడా ఇచ్చింది. ఈసారి వినతి పత్రం ఇచ్చారు. ఈసారి కూడా రెస్పాన్స్ రాలేదు, విపత్తుల నిర్వహణ శాఖ స్పందించలేదు, నిధులు ఇవ్వలేదు. మరోసారి అవసరమైతే అపాయింట్మెంట్ ప్రధానమంత్రి అపాయింట్మెంట్ సీఎం కోరలేదు, ప్రధానమంత్రి కార్యాలయం కూడా దాని విషయంలో స్పందించలేదు. అంటే వీరు కోరినా వాళ్ళు ఇవ్వలేదు అంటే దాని వెనుక మంత్రం ఉందనుకో, కానీ వీరు కోరలేదు. రెండో అంశం, ప్రధానమంత్రి బిజీ షెడ్యూల్ కారణం కూడా వీళ్ళు అపాయింట్మెంట్ కోరకపోవడం, చూచాయగా ఏమైనా అవకాశం ఉందా కలవాలనుకుంటున్నారు అన్నప్పుడు కూడా వాళ్ళు చెప్పుకుంటారు. షెడ్యూల్ అయితే ఇది ఉంది, 3 అపాయింట్మెంట్స్ ఉన్నాయి, మీరు ఇప్పుడు కలవడం కుదరదు, మరోసారి పరిశీలించండి, మరోసారి మీరు ఆలోచన చేయండి, మీ అపాయింట్మెంట్ ఏదో చెప్తే దాని గురించి ఆలోచన చేస్తామని వాళ్ళు చెప్పుకుంటారు. అదంతా ఇంటర్నల్. అంటే ప్రధానమంత్రి కలిసేందుకు రాష్ట్రానికి కావాల్సిన మేజర్ ప్రాజెక్టులు, మేజర్ అంశాలు ఈ విషయంలో కొంత చర్చిస్తే ప్రధానమంత్రి పైన ఖచ్చితంగా దాని విషయంలో దానికి ప్రాధాన్యత అంశాల మీద ప్రధానమంత్రి చేస్తే బాగుంటుంది. అప్పుడు సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది ఇటు ముఖ్యమంత్రి అటు ప్రధానమంత్రి కలిసినప్పుడు వాళ్ళ చర్చల సారాంశాన్ని బట్టి అర్థమవుతుంది. కానీ ఇక్కడ ప్రధానమంత్రిని వీళ్ళు కలుస్తామని సీఎంఓ కూడా ఎక్కడ కూడా ప్రకటించారు. సీఎంఓ ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఎక్కడ కూడా ప్రధానమంత్రి కలవన్నారు, అపాయింట్మెంట్ అడిగారు, కనీసం అపాయింట్మెంట్ అడిగారని కూడా వీళ్ళు చెప్పలేదు. అదేవిధంగా కేంద్రానికి ఇచ్చిన నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం అనేక అంశాలను ప్రస్తావించింది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి దుర్మార్గాల గురించి కేంద్రానికి వివరించింది. చెరువులను మాయం చేయడం, చెరువులను చెరబట్టి ఇబ్బందులు గురిచేయడం, హైదరాబాద్ నగరాన్ని ముప్పు పొంచే విధంగా వాళ్ళు వివరించడం, ఇవన్నీ వాళ్ళు చేసిన అంశాలను కేంద్రం దృష్టి తీసుకొచ్చారు. ఇది కొంత కేంద్రం కూడా ఆలోచన చేసే అవకాశం ఉంది. అంటే అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఏ రకంగా ప్రకృతి ధ్వంసం చేయొచ్చు, ఏ రకంగా ప్రకృతి ధ్వంసం చేశారు అన్న విషయాలు కేంద్రం దృష్టి కూడా ఇప్పుడు తీసుకెళ్లడంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత సఫలమైందని చెప్పారు. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను కాపాడాల్సిన బాధ్యత, కాపాడాల్సినటువంటి గౌరవం ఉన్నటువంటి వ్యక్తులు ఆ గౌరవాన్ని పక్కకు పెట్టి స్వలాభం కోసం ఏ రకంగా దుర్వినియోగం చేశారు అనే విషయాన్ని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కొంత చెప్పగలిగి చెప్పారు. నిన్న జరిగిన పరిణామాలు, నిన్న ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్, చెరువులు, కుంటలు వీటి విషయంలో, అదేవిధంగా ఢిల్లీలో నివేదిక కేంద్రం నిధులు ఇవ్వాలి, అడగడం వెంటనే కేంద్రం నిధులు ఇవ్వాలి.
కానీ వాటికి మేము లెక్కలు చెప్పాం అనే విధంగా గత ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వివరించాం. అంటే మేమే మొత్తం వీఆర్ ద సుప్రీం అనే విధంగా వివరించడంతో కొంత రాష్ట్రం అనుకున్నంత పురోగతి సాధించలేకపోయింది 10 సంవత్సరాలు. ఇంకైనా పద్ధతి ఒక విధానం ఉంటుంది, కానీ ఆ పద్ధతి విధానం మీరు పాటించాము. మా పద్ధతి మా విధానమే మీరు పాటించాలి అనే విధంగా ప్రభుత్వం దుర్మార్గంగా వివరించడంతో రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, అనేక పథకాలకు సంబంధించిన నిధులు రాయకుండా పోయారు. అంటే రావాల్సినటువంటి నిధులను రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పచ్చు, ఒక రకంగా చెప్పాలి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తాజాగా రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇచ్చినటువంటి నివేదిక కానీ డిపిఆర్ అంటే వీటికి సంబంధించిన విషయంలో కూడా కొంత ముందుకు వెళ్ళారు. అంటే మెట్రో ప్రాజెక్టు సమస్య రిపోర్ట్, వీటితో పాటు యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా సమర్పించి నిధులను అంటే ఒక సిస్టమేటిక్ గా వెళ్తుండడం ద్వారా కేంద్రం కూడా ఆలోచన చేసే అవకాశం ఉంది. వీళ్ళు అడుగుతున్నారు, వీటిని పరిశీలించి ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే ప్రజల్లో కేంద్రం పట్ల చులకన ఏర్పడావు, తెలంగాణ పట్ల కేంద్ర వ్యవస్థ చూస్తుంది అని ప్రజల్లో అభిప్రాయం ఏర్పడే ఉంటుంది. కాబట్టి దీని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం కూడా కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ విషయాలన్నీ పరిశీలిస్తారు. అలాగే మనం చూసుకోవచ్చు, చెరువులు 386 ఎకరాలు మాయమైనట్లుగా కూడా నివేదిక ఇస్తున్నారు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది గత ప్రభుత్వ హయాంలో 10 ఏళ్లలో చాలా వరకు చెరువుల్ని కబ్జా చేశారంటూ కూడా, దాంట్లో కూడా బీఆర్ఎస్ నాయకులే ఉన్నట్లు కూడా ఇటు చెప్తుంది. ఇటు మన కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతూ ఉంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? దాదాపుగా 386 ఎకరాలు అంటే చాలా పెద్ద మాట. అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఇష్టానుసారంగా చెరువులను, ప్రభుత్వ భూములను కబ్జా చేయడం, సమవాలు పెట్టడం. తాజాగా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం సంబంధించిన ఇది ఒక లిటిల్ బిట్ ఎగ్జాంపుల్. ఇదంటే చిన్న ఉదాహరణ. అక్కడ అలా పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకోవాలి. ఎస్, వాళ్ళకి హక్కు ఉన్నది, రాజ్యాంగంలో ఉంది, చట్టం ఉంది, పార్టీ కార్యాలయాలు ప్రయత్నం చేయవచ్చు. అక్కడ పార్టీ కార్యాలయానికి సంబంధించినటువంటి భూమి తీసుకున్నారు, దానికి ఎటువంటి అనుమతులు లేవు, పార్టీ కార్యాలయం నిర్మించారు, వాడుకుంటున్నారు. అధికారం ఉంది కాబట్టి వాళ్ళు చేశారు. మనకు ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు లేదా ఉన్నారు, అక్కడ మున్సిపల్ యంత్రాంగం పనిచేయట్లేదా? పనిచేస్తుంది, కానీ వాళ్ళు కూడా పట్టించుకోలేదు. ఏమంటే అధికారం మేము ఉన్నాం కాబట్టి ఎవరు మాట్లాడడం ఎవరు మూసుకోండి. గతంలో మనం కోకాపేట ఏరియాలో పక్కనే 100 కోట్ల పైసలు తిరుగుతోటి ఎకరానికి 100 కోట్ల పైసలు తిరుగుతూ అమ్మారు. హెచ్ఎండిఏ విక్రయించింది. దానికి ఆనుకొని ఉన్నటువంటి 10-12 ఎకరాల స్థలాన్ని బీఆర్ఎస్ పార్టీ తన కార్యాలయం కోసం కేటాయించుంది. సొంతంగా అంతే. ఎవరి సొమ్ము అది? ప్రభుత్వ సొమ్ము. వాళ్ళ కష్టపేట తీసుకొని వాళ్ళు కబ్జాలకు పాల్పడే ప్రయత్నం చేశారు. ఈ రెండింటిని కూడా హైకోర్టు అడ్డుకున్నారు. అంటే ఇట్లాంటి సంఘటనలు అనేక చోట్ల అనేక మంది చేశారు. ఇంక బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఆర్టీసీ స్థలాలను కూడా బీఆర్ఎస్ నాయకులు కబ్జాలు చేశారు, అక్రమంగా పెట్రోల్ బంకులు ఏర్పాటు చేశారు. వాటికి అంటే ఆర్టీసీకి చెల్లించాల్సిన ఫీజులు కూడా చెల్లించట్లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కొంత ఆరోపణలు వచ్చాయి. మరి దాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాల్సిన ఈ రకంగా అంటే అందినట్టుగా వాళ్ళు చూస్తున్నారు. ఇది అది ఏం లేదు. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మాఫియాలు తయారైపోయాయి. తద్వారా తెలంగాణ రాష్ట్రం దివాళా ఎక్కువ వచ్చింది. ఇక్కడ చూసినా కబ్జాలు, మాఫియాలు వీటికి సంబంధించే ఉన్నాయి. అన్ని మాఫియాలే, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇవన్నీ అన్ని ఇక్కడ చూసినా మాఫియానే కనబడుతుంది. అధికార పార్టీ నాయకులు
ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఏం కావాలి, ప్రభుత్వ పరంగా ప్రజలకు ఏ రకమైన మేలు చేస్తే బాగుంటుంది, రాష్ట్ర అభివృద్ధికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వ భూములను కాపాడేందుకు ఏ రకంగా నిర్ణయం తీసుకోవాలి, వాటి రక్షణ కోసం చేయాల్సినటువంటి ఏర్పాట్లు ఏంటి అనే విషయాన్ని కొంచెం పరిశీలించాల్సి బాగుంటుంది. కానీ కనబడ్డ భూమిని ఆక్రమించుకొని కబ్జాలు చేసి కూర్చొని ఎదురుదితే వాళ్ళని బెదిరించడము, అదిరించడము, తప్పుడు కేసులు పెట్టడము, డిటెన్షన్ కేసులు పెట్టి జైల్లో వేయడము, ఈ రకంగా మనం గమనించవచ్చు. జన్వాడ ఫామ్ హౌస్ మీద అప్పట్లో ఆ ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు డ్రోన్ ఎగరేశారు జన్వాడ ఫామ్ హౌస్ అని చెప్పేసి ఆయన అరెస్ట్ చేశారు. అదేమి నో ఫ్లై జోన్ కాదు, కానీ డ్రోన్ అంటే ఆయన డిటెన్షన్ జైల్లో పెట్టారు. ఆయన చెప్పారు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మన అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు, నన్ను డిటెన్షన్ జైల్లో పెట్టారు, నేను చేసిన నేరమేంటి, వీళ్ళు చేసిన తప్పులు ఎత్తి చూపినందుకే నన్ను చేశారని ఇంత దుర్మార్గంగా వ్యవహరించారు వాళ్ళు. దుర్మార్గమైనటువంటి చర్యలకు మీరు దిగారు. కాబట్టి ఇట్లాంటి సంఘటనలు తిరిగి రాష్ట్రంలో చోటు చేసుకోకుండా పునరావాసం కాకుండా ఉండేది రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీని విషయంలో కొంత కార్యాచరణతో ముందుకెళ్ళగా చూస్తాము. మనం చూసుకోవచ్చు నిన్న బట్టి విక్రమార్క వ్యాఖ్యలు చేశారు. మూసీ ప్రక్షాళన అవసరం, మూసీ ప్రక్షాళన సమాజ హితానికే చేస్తున్నాం అంటూ కూడా నిన్న బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. ఆయన క్లియర్ గా మ్యాపులతో సహా చూపిస్తున్నారు ఎక్కడెక్కడ కబ్జాలకు గురైనాయి అంటూ కూడా నిన్న ప్రజలకు వివరించే విధంగా ఆయన చెప్పడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఎవరికైతే అక్కడ అర్హులకు ఖచ్చితంగా ఇల్లు కేటాయిస్తాం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ప్రభుత్వం ఏదైతే ప్రజల్లో నెలకొన్న ఒక రకమైన సందిగ్ధత, అలాగే ప్రభుత్వం మీద కొంతమేరకు వ్యతిరేకత వెళ్తూ ఉంది ఏదైతే హైడ్రా విషయంలో. ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు అనుకోవచ్చా, లేకపోతే ప్రజలకు అర్థమయ్యే విధంగా చెబుతుంది అనుకోవచ్చు అంటారా? దిద్దుబాటు చర్యలు ఒక అంశాన్ని ప్రజల్లో విస్తృతంగా చర్చ పెట్టినప్పుడు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే మూసిని ప్రక్షాళన చేయాలి. గతంలో ఉన్న అధికార పార్టీ బీఆర్ఎస్ కూడా దీనికి సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేసింది. జియో అసలు వాస్తవం చెప్పాలంటే మూసి ఆక్రమణ తొలగింపునకు శ్రీకారం చుట్టింది, బీజం వేసింది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు చేసి వదిలేశారు. అంటే ఆక్రమణ తొలగింపు పెడుతూ వారు అదరింపులు బెదిరింపులకు పాల్పడ్డారు, ఓటు రాజకీయాలకు పాల్పడ్డారు. పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారిని మా కోట్లు వేస్తే మీ ఇల్లు ఇక్కడ ఉంటాయి, లేదంటే తీసేస్తాం, అధికారం మాదని బెదిరించే సంఘటన కూడా ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మూసీ ప్రక్షాళన విషయంలో ప్రస్తుత ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, ఆ విషయం ఇప్పుడు స్పష్టమవుతా ఉంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో దీని మీద విస్తృత చర్చ పెడితే బాగుంటుంది అన్న అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్టు స్పష్టం అవుతుంది, చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. అంటే మూసీ ప్రక్షాళన వల్ల కలిగే ఉపయోగాలు, మూసీ నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, మూసీ నిర్వాసితుల వల్ల ఉపాధి కోల్పోయిన వాళ్ళకి ఇచ్చేటువంటి నష్టపరిహారం, వీటన్నింటి విషయంలో ప్రజల్లో విస్తృత చర్చ జరపాలి. ప్రభుత్వం తీసుకున్నట్టే ఇటు కేటీఆర్ విపక్ష పార్టీలు ఏం చేస్తున్నాయంటే తన్నండి గుద్దండి రాళ్ళతో కొట్టండి అంటా ఉన్నారు. ఎందుకు కొట్టాలి అంటే ఇవన్నీ ఇస్తే కొట్టాలా? నీ మురికి ఊపులో ఉన్న మూసి కాదు, మంచి సురక్షిత ప్రాంతానికి వెళ్ళండి, ప్రకృతిని ఆస్వాదించే విధంగా వెళ్ళండి, డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం మీకు మంచిగా అని చెప్పేసి పంపిస్తే వాళ్ళు కొట్టాలా ప్రభుత్వాన్ని? ఇట్లా దుర్మార్గమైన చర్య అడ్డుకోవాలంటే ఏం చేయాలి? ప్రజల్లోనే చైతన్యం తీసుకురావాలి. ప్రజలతోనే వాళ్ళకి సమాధానం చెప్పాం ప్రతిపక్ష పార్టీలో అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కృతజ్ఞతతో ఉన్నట్టుగా స్పష్టమవుతారు. అందుకే మూసి పరిరక్షణ విషయంలో కానీ, మూసి ప్రక్షాళన విషయంలో కానీ, మూసిని పరిరక్షించుకునే విషయంలో, వీటన్నిటి విషయంలో కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వం
వ్యూహాత్మకంగా వెళ్తున్న విషయం చాలా స్పష్టం అవుతావు. అలాగే మరొక విషయం చూసుకున్నట్టయితే హైడ్రాకు ఈ నేపథ్యంలో యాప్ కూడా రూపొందిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏదైతే ప్రభుత్వ స్థలాలే కానీ లేకపోతే చెరువులే కానీ కుంటలే కానీ కబ్జాలు చేయకుండా, ఒకవేళ కబ్జా చేస్తే కానీ ఎవరైనా ఫిర్యాదు చేసే విధంగా యాప్ రూపొందిస్తుంది ప్రభుత్వం. అయితే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ముందు మేము కట్టాము, అక్రమాలు నిర్మాణాలు చేపట్టామని ప్రకటించిన తర్వాత హైడ్రా చేతులు ముడుచుకున్నప్పుడు అర్థమైపోయింది హైడ్రా పని అయిపోయింది. హైడ్రా భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం గుదిబండంగా మారే అవకాశం ఉంది, దీంతో అనుమానం లేదు. హైడ్రా పనితీరు నిష్పాక్షికంగా లేదు, పక్షపాత ధోరణిగా ఉంది. ఒక ప్రజాప్రతినిధి బహిరంగంగా ఒప్పుకున్నాడు, నేను 12 భవనాలు కట్టాను. అదేవిధంగా శాటిలైట్ చిత్రాల ద్వారా ఒక ప్రజాప్రతినిధి ఆసుపత్రి చెరువు మధ్యలో నిర్మించారు అని నిరూపితమైంది. దాని విషయంలో ఇంతవరకు చిట్కన వేలుగా పెట్టలే, వేలుగా చేయగాదు, చిట్కన వేలుగా పెట్టలే ఆ వాటి విషయంలో. అటువైపు ప్రభుత్వం కానీ హైడ్రా కానీ కన్నెత్తి చూసే సాహసం చేయట్లేదు. మీరు గమనించండి, ఎప్పుడైతే ఒక ప్రజాప్రతినిధి దమ్ముంటే కూర్చు అని సవాల్ చేశారు, అప్పటి నుంచే హైడ్రా తగ్గింది. దానికి సవాలక్ష కారణాలు చెప్తా ఉన్నారు. అవన్నీ కారణాలే, అవన్నీ కొట్టి మాటలు, ప్రజలు మభ్యపెట్టే మాటలు, మసిపూసే మాటలు. ఆ ప్రజాప్రతినిధి జోలికి వెళ్లకుండా ఉండేందుకే హైడ్రా ఇప్పుడు పనిచేస్తుంది. హైడ్రా ఏర్పాటు లక్ష్యం వీడు, హైడ్రా చేసిన పనులు ఇది హైకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది. హైదరాబాద్ నగరంలో విపత్తులు ఏర్పడినప్పుడు హైడ్రా అటువంటి ఉపయోగించుకోవాలి. కానీ విపత్తుల పేరుతో ఏం చేస్తున్నారు, ఇష్టానుసారంగా కూల్చేశారు. అనేక మంది పేద ప్రజల యొక్క కన్నకలను భూస్థాపితం చేసిన హైడ్రా. ఇతర దుర్మార్గమైనటువంటి హైడ్రా పనితీరు. నిత్యావసర వస్తువు సరుకులు తీసుకుని గంట సమయం ఏంటంటే ఇవ్వకుండా బుల్డోజర్ దొక్కించడం దారుణంగా పోయి మరేంటిది. ఎంత పేద ప్రజల మీద హైడ్రాకు ఎంత కసి ఉంది అనే విషయం ఇక్కడ స్పష్టం అవుతా ఉంది. హైడ్రా యాప్ ఏం చేస్తుంటే వీళ్ళు ఓపెన్ గా ప్రజాప్రతినిధి ప్రకటిస్తే మాట్లాడిన హైడ్రా యాప్ లో మీరు ఆక్రమణలు ఇస్తున్నారు, ఆక్రమణ నిర్మాణం చేపడుతున్నారు, ఆక్రమణకు గురైనాయి, ప్రభుత్వం కబ్జా అవుతున్నాయని చెప్తే వీళ్ళు తీసుకుంటారా? అది మనం నమ్మాలా? ప్రజలు హైడ్రాను విశ్వసించే ప్రస్తుతం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు హైడ్రాను విశ్వసించే పరిస్థితి లేదు. ఎక్కడైతే మల్లారెడ్డి కాలేజీలు, మల్లా రాజేశ్వర రెడ్డి కాలేజీలు, ఎంఐఎం నేతల యొక్క కాలేజీలు ఇవన్నీ కూలిస్తే తప్ప, కూల్చినప్పుడు మాత్రమే హైడ్రాకు విశ్వసనీయత ఏర్పడుతుంది, ప్రజలకు నమ్మే అవకాశం. పేద ప్రజలకు టార్గెట్ గా హైడ్రా పనిచేస్తుంది. పెద్దవాళ్లను రక్షించేందుకు హైడ్రా పనిచేస్తుంది. పెద్దవాళ్ళ జోలికి వెళ్ళట్లేదు. పేద ప్రజల కోసం, పేద ప్రజలను ఇబ్బందులు పెట్టి పేద ప్రజల కన్నకలను సమాధులు చేసేందుకు హైడ్రా పనిచేసింది. కాబట్టి హైడ్రాను ప్రజలు దూరం పెట్టమని చెప్పారు ప్రభుత్వం. ప్రజల అభిప్రాయం మేరకు హైడ్రాను పక్కన పెట్టింది. అయిపోయింది. హైడ్రా కొద్ది రోజుల్లో హైడ్రా కనుమరుగే అవకాశం. అలాగే మనం చూసుకున్నట్టయితే నిన్న రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే మోదీకి రాసిన లేఖలో మనం అనుకున్న తప్పులు ఉన్నాయని చెప్పి అయితే చూసుకున్నట్టయితే రుణమాఫీ అంశంలో క్లియర్ గా తప్పు రాశారంటూ కూడా నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. అయితే 31,000 కోట్లు అన్నారు రుణమాఫీ ఖర్చు చేసింది, కానీ మోదీకి రాసిన లేఖలో ఎందుకు కేవలం 17,000 కోట్లే అంటూ మెన్షన్ చేశారు, మిగతా 14,000 కోట్లు ఏమయ్యాయి అంటూ కూడా నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? 31,000 కోట్లు చివరికి కథాలకు లెక్క చెప్పాలి. అనేక సందర్భాల్లో మాట్లాడినప్పుడు కానీ, మన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మాట్లాడినప్పుడు కానీ, రాష్ట్రంలో రైతాంగానికి ఏకకాల రుణమాఫీ చేసి సిద్ధంగా ఉన్నాము. ఈ రుణమాఫీ మొత్తంగా చేయాలంటే దాదాపు 31,000 కోట్లు కావాలి. ఈ 31,000 కోట్లను మేము సమకూర్చుకునేందుకు సమయం పడతా ఉన్నది అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ
ఆగస్టు 15 లోపల చేస్తాం ఖచ్చితంగా అని చెప్పేసి కూడా బహిరంగంగా అనేక చోట్ల దేవీ దేవతల మీద సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణం చేసి చెప్పారు. చెప్పిన విధంగా రుణమాఫీ ప్రక్రియను ఆగస్టు 15 లోపల పూర్తి చేయడం కొంత ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నాలు భాగాన్ని దాదాపుగా 17,000-18,000 కోట్ల రూపాయలను రైతుల రుణమాఫీ చేశారు. 17,000-18,000 కోట్ల రూపాయలు మిగతా చేయాల్సింది దాని మీద కసరత్తు జరుగుతా ఉంది. అయితే ప్రధానమంత్రి మాట్లాడిన సందర్భంగా రుణమాఫీ విషయంలో జరగలేదు అని చెప్పేసి కొంత చెప్పారు. దానికి కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నం చేసి మరోసారి కాంగ్రెస్ పార్టీ తప్పులో పాలిస్తుంది. ప్రధానమంత్రికి రాసిన లేఖలో చెప్పారు 31,000 కోట్లు అవుతాము, మేము 17,000 కోట్లు చేశాము, ఇంకా మిగతా వాళ్ళు చేయబోతున్నాం, మీరు రుణమాఫీ చేయలేదు అన్నం తప్పు, మేము చేస్తా ఉన్నాం, దానికి కొంత ప్రక్రియ ఉంది అని చెప్పేసి చెప్పారు. దీని విషయంలో మేము ఏది 31,000 కోట్లు రాసిన ప్రజలకు వాళ్ళు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పట్లేదు. చెప్తే కిషన్ రెడ్డి అడిగిన వాటికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పే అవకాశం. ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం 31,000 కోట్ల రుణమాఫీ ఇప్పటివరకు చేశామని ఎక్కడ ప్రకటించలేదు. అవసరం 31,000 కోట్లు అవసరం ఉంటాయి. మనము ఒక ఇంటి నిర్మాణం చేపడుతున్నామండి. ఇంటి మీద చేపట్టినప్పుడు ఇంటికి ఒక ఎస్టిమేషన్ వేసుకుంటాం. 5 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 30 లక్షలు కావచ్చు మనం అంచనా వేసుకుంటాం. అంటే పునాది లెవెల్లో వేరే వస్తుంది, లెంటల్ లెవెల్కి వేరే వస్తుంది, ఈ రకంగా వెళ్తా ఉంటాం. గోడలు కంప్లీట్ పోయి ఇంటీరియర్ అనేది ఒక రకంగా వస్తాం. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే కొంత గోడలు కంప్లీట్ చేసుకున్నారు, ఇంకా ఇంటీరియర్ పూర్తి చేస్తా ఉంటాం. ఇంటీరియర్ అయినప్పుడు నీకు 30 లక్షలు వస్తా, ఎన్ని వచ్చినాయి, 1 లక్ష ఎక్కువ వచ్చి తక్కువ వచ్చినా వాళ్ళు చెప్పగలరు. కానీ ఇది కూడా అదే, రుణమాఫీ అనేది పూర్తిసారి జరగలేదు. కొంతమందికి లక్షలకు ఉన్న రుణాలు ఉన్న వాళ్ళ రైతులకు జరగలేదు. కారణం ఏంటంటే వాళ్ళ సాంకేతికంగా కొన్ని అంశాలు అర్థం వస్తామని. ఆధార్ కార్డు లేకపోవడము, కుటుంబ సభ్యులకు ఆధార్ కార్డు ఉండి కొందరు రుణదాతకు ఆధార్ కార్డు ఉండకపోవడము, వాళ్ళు సరైన సమయంలో ప్రూఫ్ చేయకపోవడము, ఆధార్ కార్డు ఉందని నిరూపించకపోవడము, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంత క్రమక్రమంగా మాఫీ అయ్యే అవకాశం ఉంది. బ్యాంక్ అధికారులు, రెవెన్యూ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు అందరూ కలిసి దీని విషయంలో కొంత కసరత్తు చేస్తా ఉన్నారు, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తా ఉన్నారు. అప్పటికి పూర్తి చెప్పాను, దసరా వరకు కావచ్చు, ఇంకొన్ని దసరా వరకు అయితే ఆ తర్వాత కూడా అయితే ఒక సందర్భంలో చెప్పాను ప్రభుత్వం ఇంకొక 3 నెలలు పట్టవచ్చు ఇవన్నీ అయ్యే వరకు. అంటే ప్రభుత్వము బ్యాంకర్స్ దగ్గర కొంత డబ్బులు జమ చేసి పెట్టింది. దాదాపు 4,000 కోట్లు అనుకుంటారు బ్యాంకర్స్ దగ్గర పెట్టింది. మీరు ఏ ఖాతా అయితే కరెక్ట్గా ఉంది, మీకు అన్ని ఆధారాలు వచ్చాయి, ఇది రైతు తీసుకున్న రుణమే, ఈ రైతు నిజమైన రైతే అని చెప్పేసి మీరు నిర్ధారణకు వచ్చి మీకు అన్ని పూర్తిగా ఉంటే, మీకు కావాల్సిన ఆదాయాన్ని పూర్తిగా ఉంటే ఈ 4,000 కోట్లను మీకు కావాల్సిన 50,000, 1,40,000 తీసుకొని అది ఆ రుణమాఫీ చేసి రైతుకు ఎన్ఓసి ఇవ్వండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్ల దగ్గర కొంత డబ్బులు కూడా పెట్టింది. కానీ ప్రభుత్వం ఎక్కడా కూడా మేము 31,000 కోట్లు చేశాము అని చెప్పేసి ఎక్కడా అధికారికంగా ప్రకటించారు. ముందుగా చెప్పింది అంచనాలకు వేసుకున్నాం, అంచనా ప్రకారం వేసుకుంది, అప్పటికప్పుడే ఖర్చు చేయాలని కూడా ఖర్చు చేయలేదు, కాలేదు, ఎవరికైనా కాలేదు. కాబట్టి అది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కొంత గమనించాల్సిన అవసరం ఉంది. ఓకే, రాజకీయంగా కొంత ప్రజల్లో చర్చ రావాలంటే ఇట్లాంటివి కొన్ని చేస్తా ఉంటాం, చేయాల్సిన అవసరం రాజకీయం. ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లో లైవ్ లో ఉండాలి అనుకున్నప్పుడు ఇట్లాంటి కొన్ని అంశాలను తెరపై తీసుకొస్తారు. అది మంత్రిగా వాళ్ళు తెలియకపోవడం కాదు. ఇప్పుడు 2వ సారి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు, గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, ప్రతిపక్ష నేతగా ఉన్నారు, పార్టీ ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు తెలియక కాదు, కానీ ప్రజల్లోకి రోజో రకంగా చర్చ వెళ్ళాలి అనే అంశంతో రాజకీయ కోణంలో చేస్తున్నటువంటి ప్రకటన. రైట్. థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా చెప్పడం జరిగింది, ఏదైతే మూసీ ప్రక్షాళన అవసరం, మూసీ ప్రక్షాళన చేస్తే ప్రజలే బాగుపడతారు అంటూ కూడా ఈ మేరకు ఆయన చెప్పారు. అలాగే మనం చూసుకోవచ్చు, మూసీ ప్రక్షాళన చేసిన అక్కడ మూసీ నిర్వాసితులకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే మరొక అంశం కూడా ఇటు